ఈ వీడియోలో మనం రేఖీ బహుపది అంటే ప్రామాణిక రూపమైన ఏఎక్స్ ప్లస్ బి అనే రేఖీ బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవడానికి గణిత సూత్రాన్ని తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఫార్ములా ఫర్ జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్గా దీన్ని చెప్పవచ్చు. చూడండి, రేఖీ బహుపది శూన్య విలువకు సూత్రం ఏమిటో. ఏకచరరాశిలో రేఖీ బహుపది ఎలా ఉంటుంది అండి? ఇలా ఉంటుంది. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఇది ఏకచరరాశిలో రేఖీ బహుపది. ఏకచరరాశి అని ఎందుకన్నారు? మనం తీసుకున్న ఈ బహుపదిలో చరరాశి ఎక్స్ మాత్రమే ఉంది. మరి రేఖీయ బహుపది అంటే ఏమిటంటే, చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం 1 గనక ఉంటే అటువంటి బహుపదిని మనం రేఖీయ బహుపది అంటాం. ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణలో లేదా ప్రామాణిక రూపంలో గరిష్టంగా ఎంత ఉంది? ఎక్స్ యొక్క ఘాతాంకం 1 ఉంది, అవునా? కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనేది ఏకచరరాశిలో రేఖీయ బహుపదికి ప్రామాణిక రూపం. అయితే మనం ఈ రేఖీయ బహుపదికి శూన్య విలువ కనుక్కోవాలి కదా. అసలు శూన్య విలువ అంటే ఏమిటి? ఎక్స్ యొక్క ఏ విలువ దగ్గర పి ఆఫ్ ఎక్స్ విలువ శూన్యానికి సమానం అగునో ఎక్స్ యొక్క ఆ విలువ పి ఆఫ్ ఎక్స్ యొక్క శూన్య విలువ. అంటే ఏమిటి? ఎక్స్ విలువ కొంత ప్రతిక్షేపించినప్పుడు బహుపది పి ఆఫ్ ఎక్స్ విలువ 0కి సమానం అవుతుంది. అప్పుడు ఆ ఎక్స్ విలువనే మనం శూన్య విలువగా చెప్పవచ్చు. అంటే ఏమిటంటే, పి ఆఫ్ ఎక్స్ ముందు 0కి మనం సమానం చేయగలిగితే, అంటే శూన్యానికి సమానం చేయగలిగితే ఎక్స్ విలువ ఎంత వస్తుందో అదే శూన్య విలువ. మరి చూడండి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. తద్వారా ఏమవుతుంది? ఏఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అనేది పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనే రేఖీ బహుపదికి శూన్య విలువ. ఎందుకంటే మీరు ఎక్స్ స్థానంలో మైనస్ బి బై ఏని ప్రతిక్షేపించండి, పి ఆఫ్ ఎక్స్ విలువ ఖచ్చితంగా 0కి సమానం అవుతుంది. లేదా ఇలా కూడా చెప్పవచ్చు, రేఖీయ బహుపదికి ఒక శూన్య విలువ ఉంటుంది, లేదా రేఖీయ బహుపది ఒక శూన్య విలువను కలిగి ఉంటుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అనే ఈ విలువ దగ్గర మాత్రమే పి ఆఫ్ ఎక్స్ శూన్యానికి సమానం అవుతుంది. అంతిమంగా సూత్రం ఏమిటి? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనే రేఖీయ బహుపదికి శూన్య విలువకు సూత్రం ఏమిటి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇది సూత్రం. మనం కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. 2x ప్లస్ 3 అనే బహుపది శూన్య విలువ కనుగొనము. అంటే బహుపది 2x ప్లస్ 3 అనేది రేఖీయ బహుపది. ఈ బహుపదికి మనం శూన్య విలువ కనుక్కోవాలి. ముందుగా మనం సూత్రాన్ని అన్వయించకుండా సాధారణ పద్ధతిలో చేద్దాం. ఇది కదా 2x ప్లస్ 3. దీన్ని మనం శూన్యానికి సమానం చేద్దాం, 0కి. తద్వారా ఏమవుతుంది? 2x ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. కుడివైపుకి వెళ్ళాం అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3/2. మీరు సూత్రంతో పోల్చి చూడండి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా. ఇప్పుడు బహుపది ఏఎక్స్ ప్లస్ బి అయితే మనం తీసుకున్న బహుపది 2x ప్లస్ 3 కదా. ఏ స్థానంలో 2 ఉంది, బి స్థానంలో 3 ఉంది. మైనస్ బి బై ఏ అంటే మైనస్ 3/2. మరొక రకంగా ఈ విలువ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1.5. అంటే 2x ప్లస్ 3 అనే బహుపదికి శూన్య విలువ మైనస్ 1.5. మరికొన్ని ఉదాహరణలు చూడండి. క్రింద పేర్కొన్న బహుపదుల శూన్య విలువలు కనుగొనము. ఎక్స్ మైనస్ 3 ఇది బహుపది. ఈ బహుపదికి మనం శూన్య విలువ కనుక్కోవాలి. సూత్రం ప్రకారం కనుక్కుందాం. సూత్రం ఏమిటి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి స్థానంలో ఏముంది? మైనస్ 3 ఉంది, అవునా? ఏ స్థానంలో? ఏ ఇంటూ ఎక్స్ కదా, ఇక్కడ 1 ఇంటూ ఎక్స్లా ఉంది. కాబట్టి ఏ స్థానంలో 1 ఉన్నట్లు. అంతిమంగా శూన్య విలువ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 3. రెండవది 2x మైనస్ 3 ఇది ఒక బహుపది. ఇప్పుడు కూడా చూడండి, సూత్ర రూపంలో కనుక్కుందాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ కూడా బి స్థానంలో ఏముంది? మైనస్ 3 ఉంది. ఏ స్థానంలో 2 ఉంది, అవునా? గమనించి చూడండి. తద్వారా ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏంటి? అంతిమంగా ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 3/2 ఇలా చెప్పవచ్చు. మూడవది ఎక్స్ స్క్వేర్. మరి దీన్ని శూన్య విలువ కనుక్కుందామా సూత్రం ద్వారా? కనుక్కోలేము. ఎందుకని? ఇది రేఖీయ బహుపది కాదు. అంతిమంగా గరిష్ట ఘాతాంకం 1 మాత్రమే ఉండాలి. ఇక్కడ 2 ఉంది చూడండి, అవునా? అయితే ఇటువంటి రేఖీయ బహుపది కాకుండా ఇది వర్గ బహుపది అవుతుంది. అయితే వర్గ బహుపది యొక్క శూన్య విలువకి ఇక్కడ మనం తెలుసుకుందాం. తర్వాత మనం మరికొంత సమాచారం తెలుసుకోవచ్చు. ఇలా చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అను బహుపది శూన్య విలువ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇది. అయితే దీన్ని మనం మరలా చర్చిద్దాం. నాలుగవది చూడండి, పిఎక్స్. అయితే పి నాట్ ఈక్వల్ టు 0 అంటే 0కి సమానం కాదనమాట. ఇటువంటి సందర్భంలో మనం శూన్య విలువ ఎలా కనుక్కోవచ్చు? చూడండి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 0/p. ఎందుకని? ఇక్కడ బి స్థానంలో 0 ఉంది చూడండి, బి అనేది ఏమీ లేదు కాబట్టి. తద్వారా ఎక్స్ శూన్య విలువ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 0.
అంతిమంగా ఐదవది పిఎక్స్ ప్లస్ క్యూ, ఇది బహుపది కదా. మరి ఇటువంటి సందర్భంలో మనం శూన్య విలువ ఎలా కనుక్కోవచ్చు? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా. బి స్థానంలో క్యూ ఉంది, ఏ స్థానంలో పి ఉంది, అవునా. మైనస్ క్యూ బై పి, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై పి. ఈ విధంగా మనం రేఖీయ బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? రేఖీయ బహుపది ప్రామాణిక రూపం ఏఎక్స్ ప్లస్ బి శూన్య విలువ సూత్రం నేర్చుకున్నాం ఈ వీడియోలో.